గ్యాస్ స్టవ్ వెలిగించకుండా, బీటర్ లేకుండా, పాలు లేకుండా ఎంతో టేస్టీగా స్మూత్గా అలా నోట్లో వేసుకుంటే కరిగేలాగా మనం మట్కా కుల్ఫీ చేశానండి. మీకు ఈ కుండలు లేకున్నా కూడా మనం మంచిగా బౌల్లో వేసేసుకొని కూడా తినేయచ్చు అన్నమాట. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఇందులో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తప్పకుండా వేసేసుకోండి. అండ్ పిస్తా, బాదం, కాజు ఒక 15 వేసేసుకున్నాను. ఇలాచి పౌడర్ అండ్ షుగర్ పౌడర్ వేసేసుకొని వీటిని ఫస్ట్ మనం స్మూత్గా గ్రైండ్ చేయండి. కొంచెం ఉండలు వచ్చినా పర్లేదు, బట్ కొంచెం స్మూత్గా గ్రైండ్ చేయండి, బరకగా వద్దు. స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఈ పౌడరు మనం వేడి పాలల్లో కానీ చల్ల పాలల్లో కానీ డైరెక్ట్గా వేసి కలిపేసుకొని తాగొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఒకవేళ ఇది లేదు అని అంటే మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ అయినా మనం వాడచ్చు. విప్పింగ్ క్రీమ్ కాదు, మన ఫ్రెష్ క్రీమ్ అనేసి దొరుకుతుంది. సో ఇందులో కొద్దిగా కలర్ కోసము నేను పసుపు యాడ్ చేస్తాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక ఒక పించ్ వేసేసుకోండి. అండ్ మిల్క్ మేడ్ కూడా కంపల్సరీ అండి. ఇది రిచ్నెస్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అదొక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు. అండ్ వెనిలా ఎసెన్స్ కూడా, ఎందుకంటే మనం ముందుగా ఇలాచి వేసాం కదా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తే కనుక మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ పౌడర్ ఉంది కదా, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్, అది ఒక్కొక్క 2 టేబుల్ స్పూన్ లాగా యాడ్ చేసేసుకోండి. అంతా ఒకటేసారి వద్దు, మెల్లిమెల్లిగా యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ మిక్సీ కూడా మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి, ఒకటేసారి గ్రైండ్ చేయకుండా. చూస్తున్నారు కదా, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకుంటూ మధ్యలోనే ఈ పౌడర్ వేసుకుంటూ గ్రైండ్ చేయండి. సో ఫైనల్గా ఇట్లా ఎయిర్ బబుల్స్ వచ్చి కొద్దిగా పలచగా అయింది, పర్లేదు. థిక్గా అయినా పర్లేదు, కొద్దిగా పలచగా అయినా పర్లేదు. సో కన్సిస్టెన్సీ ఇట్లా ఉండి ఇది ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోండి కంపల్సరీగా. ఆఫ్టర్ 2 hours చూస్తున్నారు కదా, కొద్దిగా మనకి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇక్కడ చూడండి, మా బాబు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు. ఐస్ క్రీమ్ అయిపోయింది అనేసి, తినడానికి రెడీగా ఉంది అన్నట్టుగా చూస్తున్నారు కదా. ఇక్కడ క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. సేమ్ ఆగుకుంటూ గ్రైండ్ చేయండి. అట్లా ఒక 2-3 times చాలు. సో ఫైనల్గా ఇట్లా వస్తుంది టెక్స్చర్. మళ్ళీ అదే బౌల్లో వేసేసాను. ఇది వేసేసి మినిమం 7 to 8 hours రీఫ్రిజిరేటర్లో పెట్టాల్సిందే. సో ఇక్కడ నేను క్లే పాట్స్ తీసుకున్నాను. లేదు అంటే చిన్న బౌల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అదైనా తీసేసుకోవచ్చు, లేదా గ్లాసెస్ అయినా తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను లుకింగ్ వైజ్ బాగుంటుంది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా టాపింగ్ వేసుకున్నానండి. లేదు అంటే మీరు ఇప్పుడు ఇది క్రీమ్ ఉంది కదా, అందులో మధ్యలో వేసేసి అయినా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి డెకరేట్ చేసేసుకోండి. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను కవర్ తోటి, పేపర్ కవర్స్ ఉంటాయి కదా, పేపర్ అయినా వాడచ్చు, లేదా మన ప్లాస్టిక్ కవర్స్ అయినా, లేదా అల్యూమినియం ఫాయిల్ అంటారు కదా, అదైనా పెట్టి మనం ఇలా రబ్బర్ బ్యాండ్ తోటి కవర్ చేసేసేయండి. ఇది లేదు అని అంటే టైట్ ప్లేట్స్ ఉంటాయి కదా, అది పెట్టేసేయండి. సో ఇది రీఫ్రిజిరేటర్లో ఒక 6 to 8 hours పెట్టండి. మనకి రీఫ్రిజిరేటర్లో మంచు ఇట్లా వస్తుంది కదా, ఐస్, అది రాకుండా నేను అలా ప్లేట్ కవర్ చేశాను. సో దట్ ఆ పేపర్ తడవకుండా ఉంటుంది కదా, అలా అన్నమాట. సో ఆఫ్టర్ 8 hours చూసారు కదా, నాకైతే మా బాబు అక్కడ వెనకాల నుంచి ఎప్పుడెప్పుడు తీస్తానా, ఎప్పుడెప్పుడు తినాలా అని చాలా ఎగ్జైట్ అయిపోయిండు. సో చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఊరికే బయట వెళ్ళి కొన్ని ఆర్డర్స్ చేసుకునే కంటే ఇంట్లో కొద్దిగా ఓపిక తీసుకొని మీరు ఇంట్లో కనుక ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎంతో కొంత హెల్దీయే కదా, షుగర్ యాడ్ చేసాం అన్హెల్దీ అనుకోకండి, బట్ ఎంతో కొంత హెల్దీ. అండ్ ఇప్పుడున్న గ్యాస్ స్టవ్ ప్రాబ్లమ్స్కి ఇది బెస్ట్ సొల్యూషన్ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది ప్లెయిన్ మట్కా కుల్ఫీ అండి. మీకు ఇంకొంచెం ఫ్లేవర్స్ కావాలంటే ఇందులో మనం మ్యాంగో కానీ, ఇంకా మన సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే వాటర్ మిలన్ అంటలేను, జస్ట్ మ్యాంగో, బనానా అలాంటివి యాడ్ చేసేసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.